ప్రేక్షకులకి ఏబిఎన్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఇవాళ మన వైసీపీ పార్టీ వాళ్ళ ప్రెస్ మీట్లు, వాళ్ళ పేపర్లు చూసి వాళ్ళ కుచితానందం చూసి నవ్వాలి ఏడవాలి అర్థం కావట్లేదు. దారి ఖర్చులకు కూడా రాలేదు. 80 కోట్లు వేస్ట్ చేసేశారు. అవ్వా 80 కోట్లు వేస్ట్ చేశారు. వీళ్ళంటే మాట్లాడేది. రిషికొండ మీద 500 కోట్లు తన యొక్క విలాసాలకి జగన్ ప్యాలెస్ నిర్మించినటువంటి వీళ్ళు 500 కోట్లు ప్రత్యక్షంగా, మరో 200 కోట్లు దానికి ఉన్నటువంటి లైబిలిటీస్, మొత్తం 700 కోట్లు అర్థం పర్థం లేని ప్రజాధనంతో అర్థం పర్థం లేని ప్యాలెస్లు కట్టేసిన వీళ్ళ మా ప్రభుత్వం మీద విమర్శలు చేసేది. సాక్షి పేపర్ కి 300 కోట్లు దారదత్తం చేసిన వీళ్ళ మమ్మల్ని విమర్శించేది. రంగులు ఏటో తీయటం 1000 కోట్లు దాని మీద ఖర్చు పెట్టేసిన వీళ్ళ మమ్మల్ని విమర్శించేది. 80 కోట్లు ఖర్చు అయిపోయిందని అబద్ధాలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారే. కొన్ని జాతీయ మీడియాలకి 2 కోట్లు 2.5 కోట్లు ఇచ్చారు ఎందుకు ప్రమోట్ చేయమని. ఓకే, తర్వాత వీళ్ళ ఖర్చు ఏదో అయి ఉంటుంది, 2 కోట్లు ఏదో అయి ఉంటుంది, 4-5 కోట్లు అయి ఉంటుంది. దానికి 80 కోట్లు అని చెప్పేసి ప్రచారం. మీరు చేసింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? మీరు మీ జీవో చూపిస్తాను, జీవో నంబర్ 1692 డేటెడ్ 28/10/2020. ఒక్క జీవోతో 8,15,00,000 ఇచ్చారు టైమ్స్ నో ఛానల్. ఎంత? 8,15,00,000 ఒక్క జీవోతో. ఏ సందర్భంలో ఇచ్చారు సార్? అది ఏ సందర్భంలో ఇచ్చారు రవికిరణ్ గారు? దీనిలో అర్థం పర్థం లేని విషయాలు రాశారు. అట్లీస్ట్ మా ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో దావోస్ దానికి ప్రమోషన్ కి సహకరించండి అని చెప్పి ఇచ్చారు జీవో. వీళ్ళ జీవో సార్ చదివితే అర్థం పర్థం లేదు. ఏంటి? ఫర్ అడాప్టింగ్ ద కాన్సెప్ట్ ప్రపోజ్డ్ బై Bennett, Coleman and Co. to project the investment opportunities, ease of doing business in the state, to create awareness among different stakeholders about policies, procedures. ఇది రాశారండి. ఒక్క దెబ్బలో 8 కోట్లు 15 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఈరోజు ఏం మాట్లాడతారండి? మా ప్రభుత్వం అక్కడ 4 రోజుల పాటు వివిధ పారిశ్రామిక వర్గాల్లో, ఇప్పుడు దావోస్ అన్నది, దావోసు ఒక చిన్న నగరం, 10,000 జనాభా ఉన్నటువంటి ఒక నగర పంచాయతీ. అక్కడ 50 సంవత్సరాలుగా ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుంది. సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచంలో ఇప్పుడు పాల్గొన్న వాళ్ళు 130 దేశాల నుంచి 3,000 పైచీలకు ప్రతినిధులు పాల్గొన్నారు. దీనిలో అనేక వర్గాల నుంచి ఇది ఇన్వెస్టర్స్ ఉన్నారు, బిజినెస్ చైన్స్ ఉన్నారు, అలాగే ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, అలాగే కళారంగ, సాంస్కృతిక రంగ, విద్యారంగంలో నిపుణులు ఉన్నారు. అందరూ వస్తారు. అక్కడ అన్ని రకాల వ్యక్తులు వస్తారు. వచ్చి వివిధ అంశాల మీద వర్క్ షాపులు జరుగుతాయి, సెషన్స్ జరుగుతాయి. అది కళారంగం మీద జరుగుతాయి, లేదా ఫ్యూచరిస్టిక్ గా గ్లోబల్ ట్రెండ్స్ ఏంటి, గ్లోబల్ ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటది, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏంటి, ఎమర్జింగ్ వ్యవస్థలు ఏంటి, రకరకాల సెషన్స్ జరుగుతూ ఉంటాయి. అందరూ ఉంటారు, అందరూ కలుస్తారు, ఒకరు మాట్లాడుకుంటారు. వాళ్ళ యొక్క విషయాలు మనకు చెప్తారు, మన యొక్క విషయాలు వాళ్ళకి చెప్తారు. మన ప్రభుత్వం యొక్క కొత్త పాలసీల వాళ్ళకి వివరిస్తాం, మా ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవకాశాలు వివరిస్తాం. పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పెట్టండి భావనపాడులు అంటాం, లేకపోతే ఏ యూనివర్సిటీలో మీరు భాగంగా అంటాం, లేకపోతే డీప్ టెక్నాలజీ ఇది అవకాశం ఉందంటాం, లేకపోతే వేరే ఐటీ సెక్టర్ లో ఇలా ఉందని చెప్తాం, లేకపోతే సోలార్ లో మాకు విండ్ సోలార్ ఎనర్జీ బాగా పుష్కలంగా సన్లైట్ ఉంది ఇది పెట్టమంటాం, లేకపోతే వాళ్ళు చెప్తుంది కూడా వింటాం. అలాగా ఒక పరిచయం పెంచుకునేట్టు ఒక వేదిక. అది ఒక మనకు ఇంగ్లీష్ తోటి ఉంటుంది, ఏ పర్సన్ నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్ అంటారు. అలా నెట్వర్క్ ని పెంచుకునేటువంటి అన్ని పరిచయాలు పెంచు. దాని ద్వారా కొన్ని ఎమర్జీ అవుతాయి, కొన్ని వెంటనే ఎమర్జీ అవ్వచ్చు ఎంఓఈలు, కొన్ని ఎమర్జీ కాకపోవచ్చు. అంత మాత్రం చేత ఇదేదో అయిపోయింది. మేము వెళ్ళినప్పుడు పీకేసాం అంటారు కదా వాళ్ళు, వీళ్ళ పేపర్లు చూశారు. మేము మా జగన్ ఒక్కసారి వెళ్ళంగానే 1,20,000 కోట్లు ఎంఓఈ చేస్తున్నారు. నేను మీకు చూపిస్తాను, వాళ్ళ పేపర్ చూపిస్తాను. 1 మార్చి 2023 గురువారు అమర్నాథ్ గారిని వాళ్ళ పాత్రికేయులు అడిగారు, గత సంవత్సరం 2022 దావోస్కి వెళ్ళారు కదా సార్, దాని రిజల్ట్ ఏంటి, సంవత్సరం అయింది కదా అంటే, నేను వీక్షకులు చూడమంటాను. ఈ బ్లాక్ లో చాలా స్పష్టంగా మంత్రి గారు ఏం చెప్పారు తెలుసా? దావోస్ లో 108,000 కోట్లు ఒప్పందాలు జరిగితే ప్రస్తుతం 38 కోట్లు పరిశ్రమలు పైప్ లైన్ లో ఉన్నాయని తెలిపారు. 38 సార్, ఇది 300 కోట్లు 38,000 కోట్లు అనుకున్నారు. 38 అంటే 0.02% పైప్ లైన్ లో ఉన్నాయి. అయిపోయినాయి కూడా అంటలేదు, పైప్ లైన్ లో ఉన్నాయి. ఇదా మీరు సాధించిన విజయం, ఘన విజయాలు? మీరు సాధించారా ఈ ఘన విజయాలు? అక్కడికి వెళ్ళి ప్రశ్న అడిగితే ప్రశ్న చాలా పొడుగు ఉంది, సమాధానం చెప్పలేదమ్మా
అని చెప్పి ఊరుకున్న బ్యాచ్ మీరు. బాగా చలిగా ఉంటుంది, అడిగి ఏం చేయాలో మాకు తెలియట్లేదు చెప్పిన బ్యాచ్ మీరు. 2023లో ఇది గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ లో భాగంగానే ఆ రోజు పెట్టాను ప్రెస్ మీట్. ఆ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ వైజాగ్ లో పెట్టిన దానిలో 13 లక్షల కోట్లు ఎంఓయూలు అన్నారు. ఏమైనా సార్ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు షారుఖ్ ఖాన్ సూట్లు వేసుకొని భోజనం ప్లేట్ల కోసం ఫైటింగ్ చేసుకున్న వీడియోలు ఫోటోలు అన్ని బయట ఈ రోజు కూడా బయట ఉన్నాయి. జగన్ గారు, రోజా గారు అన్ని ఉన్నాయి. గుడివారి అమర్నాథ్ గారు అన్ని ఉన్నాయండి. ప్లేట్ల కోసం ఎలా అరగంట భోజనం లేట్ ఫైటింగ్ చేస్తున్నారు ఈ బ్యాచ్ అంతా. మీరా మా గురించి మాట్లాడేది? నేను చెప్తున్నాను, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మా ప్రభుత్వం వచ్చిన 7 మాసాలలో ఎన్ని పెట్టుబడులు ఎంఓయూలు కొన్ని కార్యక్షేత్రంలో వర్క్ జరిగిపోతుందో మీకు చదివినిపిస్తారు. ప్రైవేట్ పెట్టుబడులు చెప్తాను, ఫస్ట్ తర్వాత గవర్నమెంట్ చెప్తాను. ప్రైవేట్ పెట్టుబడులు 7 మాసాల్లో ఆర్సిఎల్ మెటల్ 1,60,000 కోట్లు, రిలయన్స్ 65,000 కోట్లు. 65 కోట్లు దేనికి పెడతారు? 500 కంప్రెస్ బయోగ్యాస్ యూనిట్స్ పెడుతున్నారు. టాటా 40,000 కోట్లు ఏం పెడుతున్నారు? సోలార్ అండ్ గ్రీన్ రిన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ లో పెట్టుబడి పెడుతున్నారు. లైఫ్ ఫార్మా మా కాకినాడలోనే పెట్టారు 2,500 కోట్లు. భారత్ వెపన్స్ కి 2,500 కోట్లు. కాకినాడలో మా ఇంటి పక్కన ఎన్ఎఫ్సి ఉంది, దాన్ని టేక్ ఓవర్ చేశారు. అక్కడ గ్రీన్ అమ్మోనియా ప్రొడక్షన్ పెడుతున్నారు 12,000 కోట్లతో. అలాగే ఓర్వకల్లో సెమీ కండక్టర్స్ తయారీకి ఎంఓయూ కుదుర్చుకున్నారు. భారతదేశం జపాన్ కలిపి 2 సంస్థలతో కలిపి 13,000 కోట్లు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 5,000 కోట్లు. ఫిలిప్స్ 4,000 కోట్లు. అదే ఓర్వకల్లు ఐటీ పార్క్ లో ఎలక్ట్రానిక్ వెహికల్స్ తయారీకి ఒక పార్క్ తయారు చేస్తారు 13,000 కోట్లు. ఇదంతా కలిపి ఎంత తెలిసి జగన్ గారు 3,17,000 కోట్లు. ఇది కాక ఐటీ రంగంలో గూగుల్ తో ఎంఓయూ చేసుకున్నారు. అలాగే టీసీఎస్ విజయనగరం మిలియన్ టవర్స్ రాబోతుంది, ఇన్ఫోసిస్ రాబోతుంది. ఇలాగా హెచ్సిఎల్ కూడా సుముఖంగా ఉంది, కోఫిజెంట్ కూడా సుముఖంగా ఉంది. రేపు మాకు చెప్పబోతున్నారు. ఇది ప్రైవేట్. ప్రభుత్వ సైడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇటీవల వచ్చారు, 2,10,000 కోట్లు శంకుస్థాపన చేశారు, కొన్ని జాతికి అంకితం చేశారు. ఇది కాక బీపీసీఎల్ 80,000 కోట్లు ఆల్రెడీ వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్ తెలిపేశారు, మేము పెట్టబోతున్నాం అక్కడ. ఇది కాక ఇది ఓర్వకల్లు కృష్ణపట్నానికి 5,000 కోట్లు పెట్టుబడులు. అలాగే జాతీయ రహదారులు రైల్వేస్ కలిపి 1,00,000 కోట్లు. నిన్న కాక మొన్న మా కోనసీమ జిల్లా అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్ పెడుతున్నారు. అలాగే నైపుణ్య శిక్షణ కేంద్ర ప్రభుత్వం పెడుతున్నారు, జీవో కూడా విడుదల చేశారు, 2,000 కోట్లతో పెడుతున్నారు. ఇలాగా అలాగే మా కాకినాడ పక్కన అనకాపల్లి బస్గట్ పార్క్ 3,000 కోట్లతో శంకుస్థాపన చేశారు. అలాగే మనం చూసాం రైల్వే జోన్ కి శంకుస్థాపన చేశారు. ఇలాగే జాతీయ స్థాయి విద్యా సంస్థ మన అమిత్ షా గారు ఎన్ఐడిఎం అలాగే ఈ ఎన్టీఆర్ఎఫ్ దానికి జాతికి అంకితం చేశారు. ఇవన్నీ కలుపుకుంటే ఎంత అయింది తెలుసా మీకు? 4 లక్షల కోట్లు తక్కువ లేదు. 4 ప్లస్ ఇందాక చెప్పిన 3 7 లక్షల కోట్లు. 7 మాసాల్లో 7 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. 7 మాసాలు 7 లక్షల కోట్ల. అమరావతి ఇందాక చెప్పడం మర్చిపోయి ముఖ్యమైన అమరావతి 15,000 కోట్లు. హట్కో నుంచి మరో 12,000 కోట్లు. పోలవరం 12,000 కోట్లు ఆల్రెడీ అకౌంట్ లో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ అకౌంట్ లో ఉన్నాయి. హట్కో అది రుణం అనుకుంటా కదా రవికిరణ్ గారు? హట్కో రుణం ఏదైనా సరే పెట్టుబడులు వస్తున్నాయి కదా సార్, కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. నేనేంటంటే 7 మాసాల్లో 7 లక్షల కోట్ల పైకి పెట్టుబడులు తీసుకొచ్చాం. రైట్. ఒక్క నిమిషం రవికిరణ్ గారు మాట్లాడదాం. మళ్ళీ అంకమరావు గారు ఉన్నారు స్టూడియోలో, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. అంకమరావు గారు ఏం చెప్తారు? ఇన్ని లక్షల కోట్ల